అవకాశం కల్పించింది. గతంలో వచ్చినట్టు కాంగ్రెస్ తర్వాత వచ్చినటువంటి బీజేపీ ప్రభుత్వం కానీ ఈ ఉపాధి హామీ పథకం 100 రోజులది 100 రోజులు నడుపుతలేరు. 80 రోజులు, 70 రోజులు, 90 రోజులే నడుపుతారు తప్ప 100 రోజులు నడుపుతలేరు. దీని మీద పెద్దలు సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు ఒక ఆలోచన చేసి ఆ రోజు మనం ఉపాధి హామీ పెడితే ఆ ఊర్లో ఉండేటువంటి పేదవాళ్ళందరికీ, దేశంలో ఉండేటువంటి పేదవాళ్ళందరికీ మనం పని కల్పించినాం. వీళ్ళు పని చేస్తే వాళ్ళకు ఉపయోగమైంది. మీరు పని చేయటం మూలంగా మీరు ఏదైతే మెటీరియల్ వర్క్ చేస్తారో దీని మీద మన గ్రామంలో సీసీ రోడ్లు వేయడానికి కూడా మెటీరియల్ కాంపౌండ్ కింద వర్క్ ఇచ్చారు. అంటే మీకు ఉపయోగం, ఊరు అభివృద్ధికి ఉపయోగం, ఈ మట్టి తీసుకపోతే రైతులకు ఉపయోగం, మట్టి తీస్తే చెరువుకు ఉపయోగం, ఎన్ని రకాల ఉపయోగం కావాలో జరుగుతుందని చెప్పేసి ఆ రోజు కార్యక్రమాన్ని పెట్టింది. ఈ రోజుకి కాంగ్రెస్ ఇచ్చినటువంటి కార్యక్రమమే తప్ప మీకు ఒక్క నయా పైసా కూడా దేశంలో ఉండేటువంటి బీజేపీ పెంచలేదు. అందుకే ఈరోజు రాహుల్ గాంధీ గారు ఒక మాట మీకు ఇవ్వటం జరిగింది. అది దీంట్లో మీకు అక్కలందరూ కూడా ఈ చివరిది చూడండి. మీరు పని చేస్తేనే 150, 160, 200, 210 వరకు పడుతుంది, లేకుండా 100 పడుతుంది. రేపు దేశంలో మనం కాంగ్రెస్ పార్టీని గెలిపించుకొని రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయితే ఉపాధి హామీ మీరు పనికి రాగానే 400 రూపాయలు పని కూలి గ్యారంటీ చట్టం చేస్తాం. ఇక్కడ ఇచ్చారు 400 రూపాయలు ఉపాధి హామీ, ఒకరోజు కూలి 400 ఇచ్చే చట్టం చేస్తాం. 400 ఇవ్వడంతో పాటుగా ఇప్పుడు మీరు 100 రోజుల పనిని 100 రోజులు కాకుండా 120 రోజుల వరకు పెంచేటువంటి ఒక ఏర్పాటు చేస్తా ఉంది. మీకు అనిపించవచ్చు వీళ్ళంతా ఎన్నికలప్పుడు అక్కడ అంటుంది, ఎన్నికలప్పుడు చెప్తున్నారు. ఈ పనిని పెట్టిందే కాంగ్రెస్ పార్టీ, ఈ 100 రోజుల పనిని పెట్టిందే కాంగ్రెస్ పార్టీ. కాబట్టి వాళ్ళకు దేని మీద అవగాహన ఉంది. కాబట్టి 400 మేము చట్టం తీసుకొస్తాం, చట్టం చేస్తామని చెప్పేసి రాహుల్ గాంధీ గారు చెప్తారు. దీంతో పాటుగా 400 కూలి, 120 నుంచి 130 రోజులు పని దినాలను పెంచేటువంటి కార్యక్రమం. ఎండ దెబ్బ కొట్టు, గుండెపోటు వచ్చు, ఏదన్నా పనికి వచ్చిన వాళ్ళకు ప్రమాదం జరిగి ఏదన్నా జరగరాని ఘోరం జరిగితే 25 లక్షలు